ఏప్రిల్ 22 తారీఖు నాడు పహల్గాంలో ఉగ్రవాద దాడి జరిగిన తర్వాత ఇటు భారతదేశం అటు పాకిస్తాన్ మధ్యలో ఒక యుద్ధ వాతావరణం అనేటువంటిది ఏర్పడ్డది. 24వ తారీఖు నాడు హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం ఏర్పడ్డప్పుడు హోం మంత్రిత్వ శాఖ ఇచ్చినటువంటి వివరాలు ఏందనంటే జూన్ 2014 నుంచి మే 2024 వరకు 1643 ఉగ్రవాద సంఘటనలు సంభవించినాయి పాకిస్తాన్ ద్వారా. 1925 సార్ల చొరబాటు ప్రయత్నం జరిగింది పాకిస్తాన్ బార్డర్ నుంచి. అందులో 726 ప్రయత్నాలు సఫలమైనవి. అంటే 726 సార్లు వాళ్ళు ఏదో ఒక నష్టం చేయగలిగారు. దాంట్లో ఆ ఉగ్ర దాడుల లోపల 576 మంది భద్రతా సిబ్బంది చనిపోయింది. ఇది హోం మంత్రిత్వ శాఖ ఇచ్చినటువంటి వివరాలు. అయితే ఈ ఎందుకు జరుగుతున్నది? ఇది పాకిస్తాన్ అనేటువంటి దేశానికి చాలా అంతర్గత సమస్యలు అక్కడ ఉన్నాయి. వాళ్ళ అంతర్గత సమస్యల నుంచి వాళ్ళు బయటకు వచ్చేటువంటి వాళ్ళకు అవకాశం లేదు. పాకిస్తాన్ అనేటువంటిది భారతదేశం నుంచి 1947లో విడిపోయి కొత్తగా ఫార్మ్ అయినటువంటి ఒక దేశం. ఆ దేశము ఏర్పడ్డప్పటి నుంచే అది ఒక హింస ద్వారా, ఒక ద్వేషం ఆధారంగా భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేయాలనేటువంటి ఒక సిద్ధాంతం పాకిస్తాన్ పెట్టుకునేది. దాంట్లో భాగంగానే వాళ్ళు కశ్మీర్ అనేటువంటి ఒక సమస్యను ఎప్పుడు సృష్టిస్తూ ఉంటారు. ఈ పాకిస్తాన్ సమస్య, ఈ ఉగ్రవాద సమస్య అనేటువంటి అంతర్జాతీయ దేశాలతోని అంతర్జాతీయంగా ముడిపడి ఉన్నటువంటిది. పాకిస్తాన్ ఒక మనకే సమస్య సృష్టిస్తలేదు, అటు ఆఫ్ఘనిస్తాన్ కూడా వాళ్ళు సమస్య సృష్టిస్తున్నారు. చాలా దేశాలు, అమెరికా లాంటి దేశాలు గతంలో, ఇప్పుడు చైనా లాంటి దేశాలు పాకిస్తాన్కు అండగా ఉండి ఈ అంతర్గత ఒక సమస్య అనేటువంటిది భారతదేశానికి సృష్టిస్తూ ఉన్నది. అయితే భారతదేశానికి కూడా మనకు కూడా అంతర్గత సమస్యలు ఉన్నాయి. కానీ మన అంతర్గత సమస్యలు అన్నీ కూడా మనం పరిష్కరించుకోవచ్చు. రాజకీయంగా మన రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో పరిష్కరించుకునేటువంటి సమస్యలు మనవి. కానీ పాకిస్తాన్కు ఉన్నటువంటి సమస్యలు వాళ్ళు పరిష్కరించుకునేటువంటి పరిస్థితులు లేరు. ఎందుకంటే వాళ్ళ ప్రధానమంత్రిగా చేసిన వాళ్ళని అక్కడ చంపేస్తారు. అక్కడ ప్రధానమంత్రిగా చేసినటువంటి వాళ్ళను అక్కడ వాళ్ళు జైల్లో వేస్తారు. ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ను జైల్లో వేసారు, బెనజర్ భుట్టోను చంపేశారు. కాబట్టి వాళ్ళది అక్కడ ఆర్మీ రూలు, వాళ్ళు ఏదో ఒక సమస్య భారతదేశానికి సృష్టించడం అనేటువంటిది అది వాళ్లకు అవసరం. అయితే ఇప్పుడు భారతదేశం ముంగట ఉన్నటువంటి సవాల్ మనకేంటిది? 140 కోట్ల మంది భారతీయుల ముందట ఉన్నటువంటి సవాల్ ఏంటంటే మన అంతర్గత సమస్యలను మనం పరిష్కరించుకుంటూ ఈ పాకిస్తాన్ ప్రేరేపిత తీవ్రవాదాన్ని, పాకిస్తాన్ సమస్యను మనం పరిష్కరించుకోవాల్సినటువంటి బాధ్యత మనకున్నది. సో ఇది పరిష్కరించుకోవాలంటే ఏంది? భారతదేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది జనంకు ఒక ఏకాభిప్రాయం రావాలి. ఈ సమస్య ఎవరిది? ఇది కాంగ్రెస్ పార్టీ సమస్యనో, బీజేపీ పార్టీ సమస్యనో, లేకపోతే సిపిఐ పార్టీ, సిపిఎం పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, ఒక 4-5 రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటిది కాదు. ఇది 140 కోట్ల భారతీయులకు, మన కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సమస్య. సో కేంద్ర ప్రభుత్వము ఈ సమస్యను పర్మనెంట్గా పరిష్కారం చేయాలనంటే దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు, అన్ని రాజకీయ ఉద్యమాలు, అన్ని సామాజిక ఉద్యమాల యొక్క ఏకాభిప్రాయ సాధన అనేటువంటిది దీంట్లో అవసరము. 140 కోట్ల భారత ప్రజల లోపల ఒక సమన్వయం తీసుకురావాల్సినటువంటి బాధ్యత అటు కేంద్ర ప్రభుత్వం మీద, ఇటు రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉన్నది. ఈ సమస్య అనేటువంటి అంతర్జాతీయంగా ముడిపడ్డటువంటి సమస్య.